హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ప్రాన్ ఘీ రోస్ట్ చేస్తున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి గింజలు తీసేసి నానబెట్టుకోవాలి, అలాగే 2 నింబూస్, 2 నిమ్మకాయలు, ఘీ, ఇంకా మనకు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. దీంతోపాటు మనం ప్రాన్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ముందుగా పసుపు తగినంత, ఇది 1/2 kg ప్రాన్స్, దీనికి తగినంత పసుపు వేసుకున్నాను. ఎక్కువ పసుపు వేస్తే కూడా బాగుంటుంది, చూసి వేసుకోండి. దాని తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్, ఇంకా ఎండుమిర్చి 2 కలిపి దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. బాగా స్పైస్ ఎక్కువ కావాలంటే ఇక ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎలా తింటారో అలా స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా నేను కచ్చాపక్కగా దంచుకున్నాను. కావాలంటే మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో ముందుగా ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ యాడ్ చేస్తాను నేను దీంట్లో తగినంత ఘీ. దాని తర్వాత ప్రాన్స్ వేసేసాను, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. పక్కన నిమ్మకాయ, కరివేపాకు, ఇంకా కోకోనట్ ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆ రెడ్ చిల్లీ పేస్ట్ వేసేసాను, పైనుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. వేసేసి మంచిగా దీన్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో ప్రాన్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ కొంతసేపు నేను స్టవ్ పైన పెట్టి దీన్ని వేయించుకున్నాను. ఎక్కువ వేయించొద్దు, ఓవర్ కుక్ చేయొద్దు దీన్ని. సో ఇలా ఫైనల్ ప్రోడక్ట్ దగ్గరికి వచ్చాక ఇలా అవుతుంది ఇది. సో దీంతోపాటు ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ. జస్ట్ కారం, పసుపు వేసేసి, సాల్ట్ వేసేసి, నిమ్మకాయ పిండి, అంతే. సో ఇది చూసినారు కదా ఎంత టేస్టీ ఉందో. పక్కన ఫిష్, రెడ్ రైస్, ఇంకా ప్రాన్ ఘీ రోస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, జస్ట్ మనకి 5 minutesలో రెడీ అయిపోతుంది. సో ఇది ప్రాన్ ఘీ రోస్ట్ రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.